తెలంగాణలో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అటు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అయితే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్. అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్. ఈ మూడింటికి కూడా ఈసారి డూ ఆర్ డై అనే రకంగా లోక్సభ ఎన్నికల్లో పోరాటం చేశాయి. అన్ని పార్టీలు కూడా మంచి ఎవరి అంచనాల్లో వారున్నాయి. పోలింగ్ శాతం కూడా దాదాపు గత 2019 లోక్సభ ఎన్నికల్లో 62% వరకు పోలింగ్ నమోదు కాగా ఈసారి కూడా దాదాపుగా 62% 5 గంటల వరకే నమోదైంది. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు గత లోక్సభ ఎన్నికల కంటే పోలింగ్ శాతం ఖచ్చితంగా కొంత పెరిగే అవకాశం ఉంది. ఇంచుమించు 70% వరకు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేసింది, ఎందుకు వారికి లాభం అయిందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి, ఏ పార్టీ అంచనాలేంటి, ఇలాంటి అంశాలపై మొత్తం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కవరేజ్లో అన్ని నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో పర్యటించిన మా ప్రతినిధులు మనకు అందుబాటులో ఉన్నారు. అందులో కొండలతో మనం ముందుగా మాట్లాడదాం. కొండల్ ఈరోజు మొత్తం కూడా ఓల్డ్ సిటీలోనే ఉన్నారు. ఇప్పటికి కూడా అక్కడే ఉదయం నుంచి కూడా ఆయన అన్ని పోలింగ్ కేంద్రాలని, ఎన్నికల సరళిని అంతా పరిశీలించారు. కొండలతో మనం మాట్లాడదాం. కొండలు ఓవరాల్గా హైదరాబాద్ నియోజకవర్గం అనేది కొంచెం హై టెన్షన్ క్రియేట్ చేస్తుందని అంతా భావించారు. అయితే ఎలాంటి హై టెన్షన్ లేకుండా చాలా పీస్ఫుల్గా చెప్పాలంటే మాధవీలతపై ఒక చిన్న కేసు, అది కూడా అంటే బుర్కా తీసి మహిళలను చూశారు, ఆ ఓటర్లు నిజమా కాదా నకిలియా అని పరిశీలించారు అనే ఒక కేసు మీద ఎక్కడా ఉద్రిక్త పరిస్థితి కానీ ఉద్రిక్త వాతావరణం కానీ ఎక్కడా కనిపించలేదు. చాలా పీస్ఫుల్గానే పోలింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం కూడా ఇంచుమించు గత ఎన్నికల్లో ఎప్పట్లాగే హైదరాబాద్లో చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతుంది. గత ఎన్నికల్లో 46% వరకు పోలింగ్ నమోదైతే ఈసారి కూడా ఇంచుమించు అంటే 5 గంటలకు 40% వరకు వచ్చింది. అది ఇంచుమించు 46%కే చేరే అవకాశం ఉంది. అంటే పోలింగ్ శాతంలో కూడా పెద్దగా తేడా లేదు. అంటే పోలింగ్లో పాల్గొన్నవారు, ఎందుకంటే మైనారిటీ, హిందూ ఆ రెండు ఓటింగ్ అక్కడ ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువగా ఓటింగ్కి ఆసక్తి చూపించారు, ఏ పార్టీ అంచనాలు ఏంటి, ఏ పార్టీ ఏ రకమైన అంచనాలతో ఉంది, ఓల్డ్ సిటీ వరకు, హైదరాబాద్ నియోజకవర్గం వరకు, అదేవిధంగా సికింద్రాబాద్ అక్కడ కూడా కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన. అక్కడ ఏ పార్టీల అంచనాలు ఏంటి, ఏ రకంగా ఉంది వాతావరణం, రాజకీయ వాతావరణం అంతా? ఎగ్జాక్ట్లీ గత ఎన్నికల్లో పర్సెంటేజ్ 44% హైదరాబాద్ పార్లమెంట్కి అయింది. ఈసారి 5 గంటల వరకు 39% మనకు ఈసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉంది. అంటే దాదాపు 44 క్రాస్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇప్పటి వరకు కూడా కొన్ని సెంటర్స్ లో ఇప్పటి వరకు కూడా ఇంకా పబ్లిక్ ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. ఎవరైతే 6 గంటల లోపు రీచ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పూర్తి అయిన తర్వాతనే వారు బయటకు వస్తారు. కాబట్టి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే జంట నగరాలు అన్నది ఎప్పుడు కూడా పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా కొంత ఆవేదన కూడా కలిగించిన పరిస్థితి. ఎందుకంటే జంట నగరాలు కొంత అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అన్న ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓటింగ్ శాతం పెరగాలి. దీనితో పాటు ఈసీ ఇచ్చిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనుకోండి, పార్టీలు తీసుకున్న చైతన్య కార్యక్రమాలు అనుకోండి, ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరగాలి. కాకపోతే దానికి భిన్నంగా మిగతా రూరల్ ఏరియాలో ఉన్న జిల్లాలకు భిన్నంగా జంట నగరాలు ఉండడం అనేది కొంత ఆశ్చర్యానికి లోను కావాల్సి ఉంటుంది. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఏరియాలో సెటిలర్స్ కొంత ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కొంత అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపారు కాబట్టి ఆ పర్సెంటేజ్ తగ్గి ఉండొచ్చు అన్న ఒక అంచనాలు అయితే సికింద్రాబాద్ ద్వారా కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ కు సంబంధించి గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా పోలింగ్ శాతం ఉంటుంది. అవసరమైతే 1-2% పెరిగే అవకాశం ఉంటుంది అన్నది ఒక అంచనాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇక మొదటి నుంచి కూడా హైదరాబాద్ అన్నది ఒక హాట్ కాన్స్టిట్యున్సీగా మనం చూసాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఒక ప్రత్యేక కాన్సన్ట్రేషన్ ఉన్నది. ఇక్కడ మాధవీలతను బీజేపీ నుంచి మాధవీలత దిగడం, ఆమె క్యాంపెయిన్ లో చేసిన కామెంట్స్ అనుకోండి, దానికి కౌంటర్ గా ఎంఐ ఇచ్చిన రిప్లై అనుకోండి, ఇవన్నీ కూడా ఒక వివాదాస్పదానికి తెరలేపిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ ఎలా జరుగుతుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్రియేట్ చేసింది. అందరూ కూడా హైదరాబాద్ చూసే విధంగా చేసింది. అయితే దీనికి భిన్నంగా మొత్తానికి పోలీసులు ఒక సమర్థవంతంగా ఈసీ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. చాలా వరకు హైదరాబాద్ లో ఉన్న ఒక హైటెన్షన్ వాతావరణానికి భిన్నంగా పోలింగ్ ను ముగించారు. ఒక 2-3 చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే ఎక్కడ కూడా పెద్దగా ఏదైతే కాంట్రవర్సీకి తావు లేకుండా అదేవిధంగా వివాదాలకు దూరంగా, గొడవలకు దూరంగా పోలింగ్ ను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి మాధవీలతకు సంబంధించి ఒక మహిళా
ఓటర్ను బురకా తీసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. అది మినహాయిస్తే ఇంకా ఎక్కడ కూడా పెద్దగా కాలేదు. ఒకసారి మీర్చౌక్ లో ఎంఐఎం అదేవిధంగా బీజేపీకి సంబంధించిన 2 క్యాంపెయిన్ ఇద్దరు అభ్యర్థులు ఎదురుపడడంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పోలీసులు దాని సమయంలో క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కొండాలి ఇక్కడ రాజాసింగ్ పై కూడా ఒక కేసు నమోదైంది. అదేవిధంగా మిగిలిన అంశాలు కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవరాల్ గా పిసిసి అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా లోక్సభ ఎన్నికలను తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఎన్నికల్లో గెలవడం కాదు, ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధిస్తే తప్ప ఖచ్చితంగా తమ పార్టీకే ఉనికి ఉండదు, ప్రమాదకరంలో పడతామనే ఒక ఆందోళన 3 పార్టీల్లో కూడా కనిపించింది. ఏ పార్టీ అంచనాలు ఏంటి, ఏ రకంగా ఉంది తెలంగాణలో రాజకీయం? కొంత ఓటింగ్ శాతం అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ పెరిగే ఓటింగ్ శాతం ఎవరికి లాభం చేకూరుస్తుంది, ఎవరి అంచనాలు ఏంటి? అక్కడ మహిళల ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందా, వృద్ధులు పెరిగే ఛాన్స్ ఉందా? కొత్తగా కూడా దాదాపు 10 లక్షల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు, వారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ కనిపించదా? ఎలా ఉంది రాజకీయ వాతావరణం అంతా? ఓల్డ్ సిటీలో కొండల్ మా ప్రతినిధి ఉన్నారు, కొండలతో మాట్లాడదాం. కొండల్, ఓల్డ్ సిటీ పాత బస్తీ హైదరాబాద్ పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంటు విషయాల్ని మనం మాట్లాడుతున్నాం. ఆ 2 పార్లమెంట్లో ఏ పార్టీ అంచనాలు ఏంటి మాట్లాడదాం ముందు. ఆ తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత 17 కనీసం 14 సీట్లు దక్కించుకోవాలి అని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈరోజు కొంత ఓటింగ్ శాతం అయితే గత లోక్సభ ఎన్నికల కంటే పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ఆ పెరిగే ఓటింగ్ శాతంపై కాంగ్రెస్ పార్టీ అంచనా ఎలా ఉంది? ఖచ్చితంగా పెరిగే ఓటింగ్ శాతం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందన్న విశ్వాసం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా 100 రోజుల మా రెఫరెండం, మా పాలనే రెఫరెండం అంటూ ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి మేము తీసుకొచ్చిన స్కీమ్స్ ఏమనుకోండి, వీటికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన రెస్పాండ్ అన్నది 100 రోజుల పరిపాలనపై చాలా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఈ ఓటింగ్ శాతం ఖచ్చితంగా మాకు లాభిస్తుంది అన్నది ఉంది. రెండో అంశంగా కాంగ్రెస్ పార్టీ ఇంకొక అంచనా ఏంటంటే దీనికి సంబంధించి అటు బీజేపీ బీఆర్ఎస్ ఈ 2 కూడా కొంత యాక్టివ్ గా ఉన్న పరిస్థితి ఉంది. బీజేపీ ఫస్ట్ స్టార్టింగ్ లో బీజేపీ పూర్తిగా 1 సైడ్ ఉంటుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కొంత యాక్టివ్ కావడం, కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ హరీష్ వీళ్ళు ముగ్గురు కూడా యాక్టివ్ గా క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది ఖచ్చితంగా స్ప్లిట్ అవుతుంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ ఎంట్రీతోని బీఆర్ఎస్ పుంజుకోవడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ కు లాభిస్తుందన్న అంచనాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా 14 స్థానాలకు తగ్గకుండా గెలవాలన్నది ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఒక ప్రిస్టేజియస్ ఎలక్షన్ గానీ మనం చూడాల్సి ఉంటుంది. అధికారంలోకి తీసుకొచ్చిన 3 నెలల్లో ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈసారి ఖచ్చితంగా 12 దాటి 14కు తగ్గకుండా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అది హైకమాండ్ దగ్గర ఉన్న పెరుగుతున్న ప్రయారిటీ అనుకోండి. ప్రజల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం ఇచ్చినట్టయితే అటు పార్టీ నెంబర్ కూడా ఎంపీ నెంబరింగ్ కూడా ఉండడం వల్ల రేపు ఖచ్చితంగా అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందన్న విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాధాన్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్న ఆశాభావంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా తమకు లాభిస్తుందన్న ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది మరి పూర్తిగా చూసుకుంటే మీరు అన్నట్టు యువ ఓటర్లు ఫస్ట్ టైం యూత్ ఓటింగ్ అన్నది 9 lakhs అబోవ్ ఉన్నారు. దాంట్లో వృద్ధులు వికలాంగులకు 5.5 లక్షల పైగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యువ ఓటింగ్ మొదటిసారి ఓటింగ్ ఉపయోగించుకుంటున్న యూత్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటింగ్ ప్యాటర్న్ అన్నది ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సాలిడ్ గా ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 9,20,000 ఉన్నారో వాళ్ళు దాదాపుగా 90% అబో ఆ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావం కూడా ఖచ్చితంగా గెలిచే పార్టీ గెలుపు పైన ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరోవైపు చెప్పండి కొండాలి, ప్రధానంగా 3 లోక్సభ స్థానాలు రేవంత్ రెడ్డికి చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటి ఆయన సొంత స్వగ్రామం ఉన్న కొండారెడ్డిపల్లె అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది, అది అసెంబ్లీ నియోజకవర్గం నాగర్ కర్నూల్ లోక్సభ. ఇక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉంది. ఆయన మొన్నటి వరకు ఎంపీగా ఉన్న స్థానం మల్కాజ్గిరి. ఈ 3 రేవంత్ రెడ్డికి నేరుగా సంబంధాలున్న లోక్సభ స్థానాలు. ఈ 3 ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి అంచనా కానీ ఎలా ఉంది? ఈ 3పై రేవంత్ రెడ్డి కూడా చాలా ఫోకస్ చేశారు. మహబూబ్ నగర్కి అయితే 7-8 సార్లు అక్కడ సభలు సమావేశాలు పెట్టారు. ఎలా ఉంది రాజకీయ వాతావరణం? ఈ 3పై కాంగ్రెస్ అంచనా ఏంటి? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు
సీఎం రేవంత్ రెడ్డికి 3 కాన్స్టిట్యూన్సీలు, ఎవరికైనా 1-2 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే ప్రయారిటీగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి విషయంలో చూస్తే 3 కాన్స్టిట్యూన్సీలు ఆయనకు అత్యంత సవాలుగా ఉన్న కాన్స్టిట్యూన్సీలు అనుకోవచ్చు. సొంత జిల్లాకు సంబంధించిన నాగర్ కర్నూలు, అదేవిధంగా మహబూబ్నగర్ అనుకోండి, మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా మల్కాజ్గిరి ఉన్నారు. ఈ 3 అన్నది అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఈ 3 ఏది చేజారినప్పటికీ కూడా అదంతా కూడా గ్రాఫ్ పడిపోవడానికి, రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోవడానికి అవకాశం ఉన్న కాన్స్టిట్యూన్సీలు కాబట్టి ఈ 3 కూడా చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. ఆయన మల్కాజ్గిరి మీద అంతే ఫోకస్ చేశారు. ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు విషయంలో అయితే ఇంకా మీరు అన్నట్టు మహబూబ్ నగర్ విషయంలో చాలా సార్లు ఆయన నేనే అభ్యర్థులని కూడా ప్రకటించిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే దీంట్లో ఎక్కడైతే మనం వీక్ ఉంటున్నాం అనుకున్నప్పుడు దాన్ని అధిగమించేందుకు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టారని మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు విషయంలో 100% తొలి అభ్యర్థిగా మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ర ప్రకటించారు. అవును, ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటి అంటే హైకమాండ్ ప్రకటించక ముందే అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ప్రకటించడం ఒకటైతే, అది ఆయనకు సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్ ప్రాతినిధ్యం కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోకి రావడం మరో ఎత్తు. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ బీజేపీ నుంచి కూడా కొంత స్ట్రాంగ్ పోటీ కూడా రావడం, డీకేఆర్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉండడం కూడా కొంత సవాల్గా మారింది. వీటన్నిటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారనుకోవచ్చు. దాదాపు 10 సార్లకు పైగా మహబూబ్నగర్ పైనే ఆయన కేంద్రీకరించడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం, ఎమ్మెల్యేలతో మాట్లాడడం, ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవడం అన్నది పార్టీకి ఒక రకంగా ఎసెట్ గా భావించారు. దానికి అనుగుణంగానే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే విధంగా చేసుకుంటుండే ఖచ్చితంగా అక్కడ గెలుపు అన్నది తథ్యం. గెలుపు తనకు ఎంత ప్రతిష్టాత్మకమైందన్నది వివరించే ప్రయత్నం చేశారు. ప్రతి మీటింగ్ లో కూడా కుట్రలు జరుగుతున్నాయి, నా పైన కుట్రలు జరుగుతున్నాయి, మన ప్రభుత్వం పైన కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆయన లోకల్ సెంటిమెంట్ ను కూడా వాడుకున్న సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ ఎంత ప్రతిష్టాత్మకమో మల్కాజ్గిరి కూడా అంతే ప్రతిష్టాత్మకం. ఎందుకంటే పొలిటికల్ గా ఆయనకు రీలైఫ్ ఇచ్చింది మల్కాజ్గిరి కాబట్టి ఆ మల్కాజ్గిరి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే ఫలితం ఎలా ఉంటుందన్నది మాత్రం కొంత టెన్షన్ గానే, ఆసక్తికరంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కొండలి, ఈ రోజు మీరు ఉదయం నుంచి కూడా 2 లోక్సభ స్థానాలు సికింద్రాబాద్, హైదరాబాద్ లో చాలా విస్తృతంగా పర్యటించారు, పరిశీలించారు, ఓటింగ్ సరళిని చూశారు. అది సికింద్రాబాద్ బీజేపీకి కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గం లోక్సభ. ఇటు వస్తే హైదరాబాద్ మనకు తెలుసు కంటిన్యూగా ఓవైసీ తండ్రి, ఆ తర్వాత తనయుడు సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ కంటిన్యూగా గెలుస్తున్న నియోజకవర్గం. ఈ రోజు పోలింగ్ సరళిని చూస్తే ఏ పార్టీ అంచనా ఎలా ఉంది, మీకేమనిపించింది? ఖచ్చితంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం, బీజేపీ మధ్యనే ప్రధానమైన పోటీ మనకు కనిపించింది. ఎందుకంటే చాలా కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలు కార్వాన్, చంద్రాయనగుట్ట, యాకత్పుర, చార్మినార్, అదేవిధంగా గోషామాల్, ఈ 7 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి మలక్పేట 7 కాన్స్టిట్యూన్సీల్లో మనం తిరిగినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. అక్కడ బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వరకు, క్షేత్రస్థాయి వరకు వెళ్లిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. కాబట్టి ఇక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీ గానే ప్రధాన పోటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు 62 అబోవ్ మైనార్టీ ఓటు బ్యాంక్ ఉండడం అనేది ఎంఐఎం కు లాభంగా ఉంది. దాంతోపాటు ఎంఐఎం కి ఇది ఒక కంచుకోటగా ఉన్న హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీగా మనం భావించాల్సి ఉంటుంది. 10 సార్లు వరుసగా ఇప్పటి వరకు 10 సార్లు సలావుద్దీన్ ఓవైసీ మొదలుకుంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వరకు 10 సార్లు ఎంఐఎం అభ్యర్థులు ఇక్కడ వాళ్ళిద్దరే గెలవడం జరిగింది. 4 సార్లు అసదుద్దీన్ గెలిచాడు. ఇప్పుడు 5వసారి ఎంపీగా ఆయన బరిలో ఉన్నా, అంటే 11వసారి ఎంఐఎం బరిలో ఉన్న సందర్భం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉంది. దీంట్లో కొంతవరకు చూసుకుంటే మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది టోటల్ గా పోలరైజ్ అయిన పరిస్థితి మనకు పరిశీలనలో అయితే గమనించగలిగాం దానికి. ఎందుకంటే క్యాంపెయిన్ లో జరిగిన ప్రచారం మూలంగా ఈ అంశం అయితే ప్రధానంగా ఒకటైతే ముఖ్యంగా ఈ హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ అయితే మనకు కనిపిస్తుంది. కళ్యాణ్, సికింద్రాబాద్ వాతావరణం ఎలా కనిపిస్తుంది? సికింద్రాబాద్ విషయంలోకి వస్తే సికింద్రాబాద్ లో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీల్లో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీజేపీకి లేదు. కాకపోతే అక్కడ మొదటి నుంచి కూడా బీజేపీకి కొంత పార్లమెంట్ పరిధిలోకి వచ్చే వరకు బీజేపీకి హోల్డ్ ఉన్న కాన్స్టిట్యూన్సీగా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో బండారు దత్తాత్రేయ అక్కడి నుంచి గెలవడం జరిగింది, కేంద్ర మంత్రిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు బీజేపీకి ఉన్న మైనస్ అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లేకపోవడం ఒకటైతే, వాళ్ళకున్న ప్రధానమైన బలం మోడీ మానియా అని చెప్పుకోవచ్చు. బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ మానియాకు అనుగుణంగానే అర్బన్
కాన్స్టిట్యున్సీలు కావడం నేపథ్యంలో ఖచ్చితంగా తమకు అనుకూలిస్తామన్న భావనతో అయితే బీజేపీ అయితే అక్కడ రెండో అంశంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. రెండో అంశంగా కిషన్ రెడ్డికి వర్సెస్ గా ఉన్నది ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. ఇద్దరు కూడా నగరానికి సంబంధించిన మాస్ లీడర్లుగా ఉన్న బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్ అనుకోండి, కాంగ్రెస్ నుంచి దాన నాగేందర్ అనుకోండి, వీళ్ళిద్దరు కూడా మాస్ లీడర్లుగా ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ఓట్ షేరింగ్ వచ్చే వరకు మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్నది కొంతవరకు కాంగ్రెస్ వైపు తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్నది కొంత అక్కడ కూడా ఆసక్తికరంగా అంశంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కొండాలి.